హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఓకే. మనము లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాము? 4వ పాఠం నేర్చుకుంటున్నాం కదా, నీడ ఖరీదు పాఠం నేర్చుకున్నాము. దానికి సంబంధించిన గ్రామర్ పాఠ అంతా నేర్చుకుంటున్నాం కదా, రాసుకున్నాం కదా. ఓకే, అందరూ ఫుల్గా టెక్స్ట్ బుక్ పార్ట్ కంప్లీట్ చేశారు కదా. వెరీ గుడ్. ఇప్పుడు మనము క్లాస్ వర్క్కి వెళ్దాం. ఓకేనా పిల్లలు? క్లాస్ వర్క్ అందరూ సెకండ్ లెసన్ యాదగిరిగుట్ట కంప్లీట్ చేశారు కదా. ఓకే, సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ లెసన్. ఓకేనా? థర్డ్ లెసన్ తెలుసు కదా మీకు, ఎలా ఫస్ట్ నేమ్ ఎలా డెకరేట్ చేయాలో తెలుసు కదా. అలా నేమ్ డెకరేట్ చేసిన తర్వాత ఇదిగో ఫస్ట్ ఇలా అర్థాలు రాయాలి. ఓకేనా పిల్లలు? అర్థాలు హెడ్డింగ్ పెట్టేసి ఈ విధంగా రాయండి. చూసారు కదా ఎలా ఉందో. ఇది ఫుల్గా పేజీ 1 లైన్ లీవ్ చేసుకుంటా నీట్గా రాయాలి. ఓకేనా పిల్లలు? ఇక్కడ చూడండి, నేను చదువుతాను, మీరు నాతో పాటు చదవండి. ఓకేనా? ఫస్ట్ ఏముంది? డైరీ. డైరీ అంటే దినచర్య, రాసే పుస్తకం, నోట్బుక్ కదా. సెకండ్ వన్ చూడండి, మ్యూజియం. సెకండ్ వన్ ఏంటి? మ్యూజియం. చూసారు కదా, సెకండ్ వన్ మ్యూజియం, వస్తు ప్రదర్శనశాల కదా. థర్డ్ వన్ చూడండి, దర్శనీయ స్థలం. దర్శనీయ స్థలం చూడదగిన ప్రదేశం కదా. అర్ధచంద్రాకారం. అర్ధచంద్రాకారం అంటే ఏంటి? సగం చంద్రుని వంటి రూపం. అర్థమైంది కదా. అంటే సగం చంద్రుడు చూసారు కదా, మనకు పౌర్ణమి అమావాస్య తర్వాత రెండో రోజుకి వస్తాడు చూసారా సగం చంద్రుడు, అదేనమాట. ఇప్పుడు ఆకాశంలో ఈరోజు మీరు చూడండి, నైట్ ఆకాశంలో మీకు సగం చంద్రుడు కనిపిస్తాడు. ఓకేనా? ఇలా క్రాస్లో కనిపిస్తాడు అనమాట. ఇక్కడ చూడండి ఇంకోటి, ప్రాముఖ్యత. ప్రాముఖ్యత అంటే ప్రాధాన్యత. అర్థమైంది కదా. ప్రాముఖ్యత అంటే ప్రాధాన్యత. తర్వాత సంగ్రహాలయం. సంగ్రహాలయం అంటే ఏంటి? మ్యూజియం. అర్థమైంది కదా. సంగ్రహాలయం అంటే మ్యూజియం. తర్వాత చూడండి, అర్రలు. అర్రలు అంటే గదులు. షర్వాణి. షర్వాణి అంటే ఒక రకమైన వస్త్ర విశేషం. ముస్లిమ్స్ వేసుకుంటారు కదా పైన బుర్కా లాగా, అలా అనమాట. అంటే బుర్కా అంటే వాళ్ళు వేసుకునే బుర్కా కాదు, వాళ్ళు డ్రెస్ మ్యారేజ్లా కానీ లేకపోతే ఫంక్షన్లో రెడీ అయ్యేటప్పుడు షర్వాణి లాగా వేస్తారు చూడండి, అదనమాట. అర్థమైంది కదా. అశ్వదళం. అశ్వదళం అంటే గుర్రాల సమూహం ఉన్న సైన్యం. అశ్వదళం అంటే గుర్రాల సమూహం ఉన్న సైన్యం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఇంకోటి ఏముంది చూడండి, ఇక్కడ ఉష్కేస్తే. ఉష్కేస్తే అంటే ఇసుక వేస్తే. ఇసుక వేస్తే రాలేనంత జనం ఉన్నారు కదా అన్నది కదా అమ్మాయి, అది అర్థమైంది కదా. ఇక్కడ ఇంకోటి చూడండి, లొల్లి. లొల్లి అంటే గొడవ. నక్ష అంటే నగిషి, అంటే ఒక నక్ష అంటే ఒక చిత్రం లాగా. బీరిపోయి. బీరిపోయి అంటే పూర్తిగా, మొత్తంగా. ఏం చేసి మీద వేసుకునే ఒక రకమైన వస్త్రం. మ్యారేజ్లలో వేసుకుంటారు చూసారా, ఇట్లా ఒకటి ఇట్లా మీద పెళ్లి కూతురు వాళ్ళు వేసుకుంటారు చూడండి, అది. ఓకేనా. దంతం. దంతం అంటే పన్ను. వనవాసం, అడవిలో నివాసం. మొక్కాలే, నమస్కరించాలి. తొవ్వ. తొవ్వ అంటే దారి. తోవ దారి. చురకత్తి. చురకత్తి అంటే చిన్న కత్తి. ముచ్చట్లు. ముచ్చట్లు అంటే కబుర్లు, బోళ్ళు, వంట పాత్రలు. అర్థమైంది కదా ఇది పిల్లలు. ఇదేంటి? మీనింగ్స్ కదా. మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాము? మీనింగ్స్ కదా, అర్థాలు రాసాము కదా. ఓకే, అర్థాలు ఇలా నీట్గా రాయండి. మీకు ఆల్రెడీ 2 పేజెస్ పడుతుండొచ్చు. అర్థాలు మీకు 2 లైన్లు టూ 1 సైడ్ తర్వాత నెక్స్ట్ సైడ్ వస్తుండొచ్చు, ఎందుకంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. ఒక 2 పేజెస్ పడతాయి, నీట్గా రాయాలి. ఓకేనా? ఇది జూమ్ చేసుకుంటూ నీట్గా రాయండి. ఓకేనా పిల్లలు? నేను మళ్ళీ పిక్స్ కూడా సెండ్ చేస్తాను, నీట్గా రాయండి, మిస్టేక్స్ చేయకండి. గుడి దీర్ఘం కానీ తా ఒత్తులు కానీ కొమ్ములు దీర్ఘాలు ఒత్తులు ఎక్కడైనా నీట్గా రాసుకోండి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు నెక్స్ట్ మనం పర్యాయ పదాలు. నెక్స్ట్ బిట్
సెకండ్ బిట్ పర్యాయ పదాలు. తెలుసు కదా పర్యాయ పదాలు అంటే, పర్యాయాలు అంటే ఒక అర్థానికి 10 సార్లు అంటే సందర్భాన్ని బట్టి దానికి అర్థం రావడం, సందర్భాన్ని బట్టి ఆ పదానికి ఒక అర్థం రావడం. అర్థమైంది కదా. ఇక చూడండి ఫస్ట్ వన్ ఏంటి, నది. నదిని ఏమని పిలుస్తామట, కులాంకష ఆపగా. నదిని కులాంకష ఆపగా అంటాము. తర్వాత సెకండ్ వన్ ప్రపంచం. ప్రపంచం అంటే లోకం, జగతి. ఓకే, చూసారు కదా, ఇక్కడ ప్రపంచం అంటే లోకం, జగతి. తర్వాత తండ్రి. తండ్రి అంటే జనకుడు, పిత. కనిపిస్తుంది కదా మీకు. చంద్రుడు. చంద్రుడు అంటే చందమామ, శశి. దేవుడు, భగవంతుడు, వేలుపు. ఇల్లు, గృహము, ఆవాసం, తోట, వనం, ఉద్యానం. తర్వాత అశ్వం. అశ్వం అంటే గుర్రం, తురంగం. ఇంకా చూడండి మనిషి. మనిషి అంటే మానవుడు, నరుడు. ముఖం, వదనం, మోము. ఏనుగు. ఏనుగు అంటే కరి, ఇబం. రాజు, ప్రభువు, పాలకుడు. చూడండి ఇక్కడ కత్తి. కత్తి అంటే కృపాణం, ఖడ్గం. విల్లమ్ము. విల్లమ్ము అంటే ధనుస్సు, శరాసనం. యుద్ధం, కథనం, సమరం. బంగారం, కాంచనం, కనకం. అన్నం, బువ్వ, కూడు. ఇవన్నీ ఏంటి మరి, పర్యాయ పదాలు కదా. ఇవన్నీ ఏంటి నాన్న, పర్యాయ పదాలు. పర్యాయ పదాలు నీట్గా రాయండి, ఓకేనా. రాసేటప్పుడు చెప్పాను కదా మీనింగ్స్, ఒత్తులకు, దీర్ఘాలు, కొమ్ములు ఏది కూడా మిస్టేక్స్ లేకుండా నీట్గా రాయాలి, ఓకేనా పిల్లలు. ఇప్పుడు మనము ఇక్కడ ఏముంది చూడండి, సంబంధించిన అర్థాలు రాసుకుందామా మరి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సాలార్జంగ్ మ్యూజియం గురించి రాయండి. సాలార్జంగ్ మ్యూజియం గురించి రాయాలి, రాద్దామా మరి. చూడండి, ఇది ఇలా జూమ్ చేసుకుంటూ రాసుకోండి. నేను ఆల్రెడీ మీకు పిక్స్ సెండ్ చేస్తానని చెప్పాను కదా. ఓకే, నేను చెప్పినప్పుడు క్లియర్గా వినండి, తర్వాత రాసుకోండి, ఓకేనా. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాదులో మూసీ నది ఒడ్డున ఉంది కదా. సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడుంది, మూసీ నది ఒడ్డున ఉంది కదా. దీనిని మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ 3 అయిన తండ్రి, తాత సేకరించిన వస్తువులతో ఏర్పాటు చేశారు కదా. దీనిని 1951 డిసెంబర్ 16వ తేదీన ప్రారంభించారు. 16వ తేదీ అంటే ఎగ్జాక్ట్లీ ఇంకా మనకి ఎంత ఉంది, ఇవాళ 18th, ఇవాళ 19th డేట్ కదా. సారీ, ఇవాళ ఎంత 20 కదా, నవంబర్ 20 కదా. మనకు ఇంకా నెక్స్ట్ మంత్ 16th రోజు ఈ సాలార్జంగ్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారట, ప్రారంభించారు. చూడండి, జాతీయ ప్రాధాన్యత గల సంగ్రహాలయంగా భారత పార్లమెంటు దీనిని గుర్తించింది. అర్థమైంది కదా పిల్లలు. తర్వాత మ్యూజియంలో 38 అర్రలు ఉన్నాయి. ఎన్ని అర్రలు ఉన్నాయి, 38 అర్రలు ఉన్నాయి. ఒక్కొక్క అర్రలో ఒక్కొక్క తీరుకు సంబంధించిన కళాఖండాలు ఉన్నాయి. అర్థమైంది కదా. ఇక్కడ పెయింటింగ్లు, దేవుళ్ళ విగ్రహాలు, రాజులు ఉపయోగించిన వస్తువులు, యుద్ధానికి సంబంధించిన నౌకలు, ఫిరంగులు, బొమ్మలు, దంతపు శిల్పాలు, గడియారాలు, కదా. ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయట. మ్యూజియంలో 38 అర్రలు ఉన్నాయి. ఒక్కొక్క అర్రలో ఒక్కొక్క తీరుకు సంబంధించిన చాలా కళాఖండాలు ఉన్నాయి. పెయింటింగులు, దేవుళ్ళ విగ్రహాలు, రాజులు ఉపయోగించిన వస్తువులు కానీ, యుద్ధానికి సంబంధించిన నౌకలు, ఫిరంగుల బొమ్మలు, దంతపు శిల్పాలు, గడియారాలు, ఆయుధాలు, మళ్ళీ ఇంకేంటి, బంగారంతో రాసిన ఖురాను, వెండితో రాసిన ఖురాను మొదలైనవి ఎన్నో వస్తువులు ఉన్నాయి. తర్వాత మ్యూజియంలో గడియారం నుండి బయటకు వచ్చి గంటలు కొట్టే బొమ్మ మనిషి, రెబెక్కా పాలరాతి శిల్పం. ముందు నుండి చూస్తే
మగ మనిషిగా, వెనక నుండి చూస్తే ఆడ మనిషిగా కనిపించే చెక్క శిల్పం చాలా ప్రత్యేకమైనవి. అర్థమైంది కదా పిల్లలు? మ్యూజియంలో ఉండే గడియారం నుండి బయటకు వచ్చిన కట్టె బొమ్మ, గంటలు కొట్టే బొమ్మ, మనిషి ఎలా బయటకు వచ్చేసి టంగ్ 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 అని కొడతాడు కదా, అలా గంటలు కొట్టే బొమ్మ మనిషి ఒకటి, రెబెక్కా పాలరాతి శిల్పం ఒకటి, ముందు నుండి చూస్తే మగ మనిషిలాగా, వెనక నుండి చూస్తే ఆడ మనిషిలాగా కనిపించే శిల్పాలు చాలా చెప్పుకోదగ్గవి, ప్రత్యేకమైనవి ఈ సాలార్జంగ్ మ్యూజియంలో చాలా ఉన్నాయి కదా పిల్లలు. అర్థమైంది కదా మీకు? అప్పుడు నేను లెసన్ చెప్పినప్పుడు ఎవరు వినకపోయినా ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఇది చూస్తే మీకు లెసన్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా పిల్లలు? ఓకే, ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, రెబెక్కా శిల్పం ప్రత్యేకతలు రాయండి. రెబెక్కా శిల్పం ఉంది కదా, దాని గురించి రాయాలి. రాద్దామా మరి? కమాన్, చూడండి ఇక్కడ రెబెక్కా శిల్పం ప్రపంచ చెందిన శిల్పం అంట. ఒక ఆడ మనిషి నెత్తి మీద నుండి కింది దాకా సన్నటి పరదా కప్పుకున్నట్టు కనిపించడం. నెక్స్ట్, ఈ శిల్పంలోని ప్రత్యేకత ఏంటిదంట? సన్నటి పరద అంటే ఆ ఒక ఆడ మనిషి నెత్తి మీద నుండి కింది దాకా వచ్చే సన్నటి పరద కప్పుకొని కనిపించడమే ఈ శిల్పం యొక్క ప్రత్యేకత. అర్థమైంది కదా? ఇది బొమ్మలాగా కాక నిజంగా మనిషి ముసుగు కప్పుకొని నిలబడి చూస్తున్నట్లు మనకు అనిపిస్తుంది కదా. దీన్ని చెక్కిన వాళ్ళు ఎవరు? జీబీ బెల్జోని ఇటలీ దేశస్థుడు. ఏ దేశస్థుడు ఇతను? ఇటలీ దేశస్థుడు. అర్థమైంది కదా పిల్లలు? వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఉంది చూసారా, థర్డ్ క్వశ్చన్. ఓకేనా? గంటలు కొట్టే గడియారం గురించి విన్నాక, చదివాక మీకు ఏమనిపించిందో రాయండి. రాద్దామా పిల్లలు మరి? ఓకే, గంటలు కొట్టే గడియారం గురించి విన్నాక ఇది అద్భుతం అనిపించింది కదా. నాకైతే చాలా అద్భుతం అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఇలాంటిది ఉంటుందని చదివాక ఒకసారి దాన్ని చూడాలనిపించింది. మనిషి శాస్త్రపరంగా సాధించిన ప్రగతికి ఆశ్చర్యం కలిగింది కదా. ఎందుకంటే ఎంత గొప్పగా తయారు చేశారు ఆ గంటలు కొట్టే గడియారం. టైం తెలుసుకొని ఆ మనిషి బొమ్మ రావడం ఏంటి, టక్కుమని ఆ వాచ్లో ఎంత నెంబర్ ఉంటే ఆ నెంబర్ కొట్టడం ఏంటి కదా, ఎంత అద్భుతమైనది కదా. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ ఈ అమ్మాయికి కూడా చాలా ఆశ్చర్యం అనిపించిందట కదా. మనిషి శాస్త్రపరంగా ఎంత ప్రగతి సాధించాడు కదా పిల్లలు. ఓకే, మ్యూజియంలో ఎన్నో చారిత్రక ప్రధాన వస్తువులు, శిల్పాలు, బొమ్మలు, మహాపురుషులకు సంబంధించిన వస్తువులు, అద్భుతమైన కళాఖండాలు, అలాంటి వాటిని మనం చూడలేము కదా. మ్యూజియంలో చాలా ఉంటాయి. ఎలాంటివి? చారిత్రకమైన ప్రధాన వస్తువులు కానీ, శిల్పాలు కానీ, బొమ్మలు కానీ, మహాపురుషులకు సంబంధించిన వస్తువులు, అద్భుత కళాఖండాలు, అలాంటి వాటిని మనం చూడలేం. ఎక్కడ? మ్యూజియంలో కదా. బయట ఎక్కడెక్కడ ఉంటాయో మనం అవన్నీ చూడలేం. కానీ అలాంటివన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి పెడతారు కదా, అదే మ్యూజియం. అలాంటివన్నీ మ్యూజియంలో భద్రపరిచి ఉంటాయి కదా. దాని వలన, అది చూడడం వలన మనకి అనిపిస్తుంది? ఆనందం, విజ్ఞానం కలుగుతాయి కదా. అందువలన సాలార్జంగ్ మ్యూజియం వంటివి చూడాలి. అర్థమైందా పిల్లలు మీకు? ఎందుకు చూడాలి అంటే మ్యూజియంలో చాలా వస్తువులు ఉంటాయి, కానీ అవి ఒక్కొక్కటి మనకి ఎక్కడ కనిపిస్తాయి, ఒక్కొక్కటి ఎక్కడెక్కడో ఉంటాయి. మనం అవన్నీ చూడలేం కదా. అలా అన్ని వస్తువులు సేకరించి ఒక రూమ్లో పెట్టారు. దాన్ని మనం సాలార్జంగ్ మ్యూజియం అన్నాం. ఒక మ్యూజియంలో పెట్టారు కదా. ఇలాంటివన్నీ మనము అక్కడెక్కడనో వస్తువులు ఉంటే చూడలేం. అవన్నీ తీసుకొచ్చి ఒక మ్యూజియంలో పెట్టారు కాబట్టి మనం ఆ మ్యూజియంలో చూస్తున్నాం కదా. అలా చూడడం వల్ల మనకు చాలా ఆనందం, వాటితోని విజ్ఞానం కూడా కలుగుతాయి కదా. అందుకే మనం సాలార్జంగ్ మ్యూజియం వంటివి చూడాలి. అర్థమైందా పిల్లలు? ఎందుకు చూడాలి మనం సాలార్జంగ్ మ్యూజియం అంటే?
ఓకే. పిల్లలు మీకు క్లాస్ అర్థమైంది కదా! ప్రశ్న జవాబులు నీట్‌గా రాయండి. రాసేటప్పుడు 1 లైన్ లీవ్ చేయండి. క్వెషన్ రాసాక 1 లైన్ లీవ్ చేయండి. ఆన్సర్ అంతా కంప్లీట్ నీట్‌గా రాయండి. కాకు దీర్ఘాలు, ఒత్తులు, మా ఒత్తు దగ్గర యావత్తు, యావత్తు దగ్గర మా ఒత్తు పెట్టకండి. నేను మొన్న లైవ్ క్లాస్‌లో కొంతమంది చూసాను. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా రాశారు. మీరు అలా రాయకండి. ఓకేనా పిల్లలు? మంచిగా నీట్‌గా రాసి అందంగా ఉండాలి మీ క్లాస్ వర్క్. ఎంత అందంగా ఉండాలంటే మీరు ఎంత అందంగా ఉన్నారో మీకంటే అంత అందంగా మీ క్లాస్ వర్క్ ఉండాలి. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా! ఇప్పుడు మీనింగ్స్ అయిపోయాయి. ఏమేమి కంప్లీట్ అయినాయి మనకి ఇందులో చెప్పండి? అర్థాలు అయిపోయాయి, పర్యాయ పదాలు అయిపోయినాయి, తర్వాత ప్రశ్న జవాబులు అయిపోయినాయి కదా. ఓకే, ఇవి నీట్గా రాసి నాకు మీరు గూగుల్ క్లాస్ రూమ్లో పోస్ట్ చేయండి. ఓకేనా పిల్లలు? మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ పిల్లలు.